మనం చూసుకున్నట్లయితే రైలుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రైలు మీరు చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు కారణంగా 481 రైళ్లు ఆపేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపిందనమాట. మరో 152 రైళ్లు దారి మళ్లించామని, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని చెప్పేసి పేర్కొన్నారు. కాజీపేట, డోర్నకల్, విజయవాడ, గుంటూరు, విజయవాడ, డోర్నకల్, కాజీపేట, సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్నగర్, సికింద్రాబాద్, షాలిమార్ తదితర రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. సముద్రం, ఇంటికన్నే, తాళపూసలపల్లి మార్గంలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ వేగంగా మరమ్మతులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్లో మరమ్మతులు పనులకు వరద ప్రవాహం ఆటంకంగా మారిందని అన్నారు. దాదాపు 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 400 ఇప్పటి వరకు 481 రైళ్లు అయితే ఆపేశారనమాట. సో అందువల్ల రైలు ప్రయాణాలు అయితే ఎవరు పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి పునరుద్ధరించడానికి అంటే తిరిగి స్టార్ట్ కావడానికి కొంత టైం అయితే పడుతుందని చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని